ఆన్లైన్ పేమెంట్లు వచ్చినా, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏది వచ్చినా ఎమర్జెన్సీ అప్పుడు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కానీ, కార్డు పనిచేయడం వల్ల కానీ ఇటువంటి అవాంతరాలు ఏర్పడి ఎమర్జెన్సీ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి లిక్విడ్ క్యాష్ మన దగ్గర కంపల్సరీ ఉంచుకోవాలి. మా ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇక్కడ కానీ ఫేవర్గా ఉండేట్టుగా ఇప్పుడు క్యాష్ ఉంచుకోవాలి. ఇంట్లో కూడా మనం లేనప్పుడు అమౌంట్ ఇంట్లో ఎక్కడో ఒక ప్లేస్లో పెంచి ఉంచాలి. ఎమర్జెన్సీ అప్పుడు ఇంటి దగ్గర కూడా చెప్పినా వాళ్ళు యూజ్ చేసుకుంటారు మన ఇంట్లో లేని సమయంలో. అందుకొరకు వీలైనంత మట్టుకు మన డబ్బును లిక్విడ్ రూపంలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఎమర్జెన్సీ అనేది ఉపయోగపడుతుంది. అదే కాకుండా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫోన్ చేయండి అని చెప్తుంటాం. ఫోన్ చేసి తర్వాత అక్కడ అడ్రస్కి వచ్చినాక ఫోన్ చేయండి అక్కడ చెప్తామంట. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ కలవకపోవచ్చు, నెట్వర్క్ లేకపోవచ్చు, ఇతరత్ర కారణాల వల్ల ఫోన్ పోవచ్చు, ఎన్నో రకాల ఇన్సిడెంట్లు కావచ్చు. అప్పుడు వాళ్ళ కమ్యూనికేషన్ కష్టమవుతుంది. మనం అక్కడికి వెళ్ళే ముందే కరెక్ట్ పూర్తి అడ్రస్ తెలుసుకొని ఉండాలి. అడిగి పోయినాక ఫోన్ అవసరం చేయకుండానే మనం చేరుకునేలా ఉండాలి. అడిగి పోయి ఇబ్బంది పడి ఇవన్నీ ముందే చూసుకొని మనం కంప్లీట్ అడ్రస్ చూసుకున్న తర్వాతనే ఆ చిరునామాకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకవేళ ఏమైనా కమ్యూనికేషన్ చేద్దామన్నా కూడా కష్టం కావచ్చు. కాబట్టి పూర్తి చిరునామా తెలుసుకొని ఆ అడ్రస్ బయలుదేరాలి.